వాయిస్ ఆఫ్ మంజాస్టిన్కి స్వాగతం సుస్వాగతం. దేశం కోసం ధర్మం కోసం అంటూ నిరంతరం చెప్పేటువంటి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ మరియు హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు బండి భగీరథ్ మీద కేసు నమోదైంది నిన్న. ఇక్కడ ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది కాబట్టి మరి వాళ్ళ పేర్లు చెప్పకూడదు, వాళ్ళ ఫోటోలు చూపించకూడదు. అంటే బాధితురాలు ఫోటోలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు కానీ ఏవి చూపించకూడదు కాబట్టి ఈ వీడియోలో మీకు ఆ ఫోటోలు కనబడవు, మేము ఇవ్వటం లేదు. అవి ఈ కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే అసలు ఏమని కేసు పెట్టారు? బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఇలా బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తమ అమ్మాయిని ఒక ఫామ్ హౌస్ తీసుకెళ్ళి అక్కడ లిక్కర్ తాగించి శారీరకంగా వాడుకున్నాడు అని, అంటే దాన్ని చెప్పడం కష్టం కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఆ విధంగా ఉపయోగించుకున్నాడని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ పోలీసు వారు ఏం చేశారంటే దాదాపుగా 6 గంటల సేపు ఆ రిపోర్ట్ తీసుకోలేదు, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తీసుకోలేదు. అంటే అక్కడ డిలే చేశారు. కరెక్ట్గా అదే సమయానికి, అంటే వీళ్ళు ఇక్కడ 6 గంటలు ఉండే టైంలో కరీంనగర్లో ఈ అమ్మాయి మీద ఈ భగీరథ్ కేసు పెట్టాడు. ఏం కేసు పెట్టాడంటే మీ ఇద్దరం ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా మేము ఫ్రెండ్స్ అయ్యామని, అలా మేము చాలా ఊర్లు కూడా తిరిగామని, అందరం కలిసి తిరిగామని, అందులో అరుణాచలం, తిరుపతి ఏవో కొన్ని ఊర్లు తిరిగామని, అక్కడ చాలా వీడియోలు కూడా తీసుకున్నామని. అయితే అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, నన్ను 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని అతను ఆరోపిస్తూ ఈ అమ్మాయి మీద ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. కంప్లైంట్ ఇచ్చాడు ఆ పోలీస్ స్టేషన్లో. అంతేకాకుండా గతంలో కూడా నిర్మల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు అమ్మాయి మీద నమోదైందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ మనం టోటల్గా చూసుకున్నట్లయితే నిజంగా ఈ భగీరథ్ ఇటువంటి తప్పు చేశాడా అన్న విషయాన్ని కానీ పరిశీలిస్తే ఇది రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? ఎందుకంటే మొన్నే బీఆర్ఎస్ నాయకులతో గొడవైంది. అతను బీఆర్ఎస్ నాయకుడు ఒక ఆయన ఈ బండి సంజయ్ తంబాకులోని డ్రగ్స్ చేసుకొని తింటాడని, అందుకే తల మీద వెంట్రుకలను ఊడిపోయావని, దమ్ముంటే టెస్ట్ చేయించుకోవాలని, డ్రగ్ టెస్ట్కి రెడీ అవ్వాలని అతను ఛాలెంజ్ చేయటం, ఆ తర్వాత ఎమ్మెల్యే ఇంటి మీద కారు మీద దాడి చేయటం, ఇవన్నీ జరిగాయి. అందుకు గ్రడ్జించుకొని ఈ అమ్మాయి చేత ఇటువంటి తప్పుడు కేసు బండి సంజయ్ కొడుకు మీద పెట్టించారని ఒక ఆరోపణ, ఒక థీరీ కూడా ఉంది. అంటే ఒక ఆరోపణ ఉంది. వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఈ పని చేశారని. సరిగ్గా మీరు గమనిస్తే ఈరోజు మోడీ తెలంగాణ వస్తున్నాడు, హైదరాబాద్ వచ్చాడు. మరి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది కాకతాళీయంగా జరిగిందా, లేదు ఇతను ఇబ్బంది పెట్టడం కోసం అలా చేశారా అన్న అంశం కూడా మనం ఇక్కడ చూడాలి. సో రాజకీయ కుట్ర జరిగింది. కొంతమంది ఏమంటారు, బీజేపీలను కొంతమందికి బండి సంజయ్ అంటే పడదు, అందుకు బండి సంజయ్ దెబ్బ కొట్టడం కోసం ఈ అమ్మాయిని ప్రేరేపించి రిపోర్ట్ ఇప్పించారని కొంతమంది అంటున్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఈ పని చేయించారంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఎవరు ఇందులో కుట్ర పన్నకపోయినా అసలు కేసు ఏంటి? అమ్మాయిని అతను శారీరకంగా వాడుకున్నాడు, అది లిక్కర్ ఇచ్చి ఒక మత్తులో పంపించిన తర్వాత చేశాడు పని అని అంటున్నారు. అయితే కరీంనగర్లో వీళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఈ భగీరథ్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గర నుంచి 50,000 రూపాయలు కూడా తీసుకున్నారు, నేను 50,000 రూపాయలు ఇచ్చాను నేను అని కూడా చెప్పాడనమాట. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే టోటల్గా మొదటిది ఇతను అమ్మాయిని వాడుకున్నాడా లేదా అన్నది ఒకటి, ఆ తల్లిదండ్రులు డబ్బులు తీసుకున్నారా లేదన్నది ఒకటి. ఇలా చూసుకున్నట్లు నిర్మల్ పోలీస్ స్టేషన్లో అంతకుముందు ఈ అమ్మాయి మీద కేసు నమోదైంది ఒకటి. ఇవన్నీ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పత్రికల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నిజంగా నిర్మల్లో వాళ్ళు చెప్పిన డేట్ నాడు 2 కేసులు బుక్ అయ్యాయని, ఒకటి ఏదో దొంగతనం, ఇంకోటి ఇంకేదో కేసు టోటల్గా. కానీ వీళ్ళు చెప్పే డేట్లో నిర్మల్ పోలీస్ స్టేషన్లో అసలు ఈ అమ్మాయికి ఎగ్నిస్ట్గా అసలు కేసు అనేది ఏది కూడా రిజిస్టర్ కాలేదని అక్కడ ఎస్పీ గారు చెప్పారని నమస్తే తెలంగాణ పత్రికలు రాశారంటున్నారు. అంటే అది అబద్ధం అనమాట. వీళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆరోపణ ఏంటంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము రిపోర్ట్ ఇస్తే మమ్మల్ని 6 గంటల సేపు అక్కడ వెయిట్ చేయించారు, ఈ లోపు ఈ రిపోర్ట్ కాపీని బండి సంజయ్కి పంపించారని అతను న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఇమీడియట్లీ కొడుకు చేత కరీంనగర్ పోలీస్ స్టేషన్లో అమ్మాయికి వ్యతిరేకంగా కేసు పెట్టించండి. మనం చూసుకున్నట్లయితే అమ్మాయి ఏదైతే రిపోర్ట్లో చెప్పిన అంశాలు ఉన్నాయో అవే అంశాలు అతను కూడా దాన్ని డినే చేయలేదు, ఒప్పుకున్నాడు. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని తిరిగామని, ఊర్లు తిరిగామని, ఇవన్నీ కూడా అతను కూడా చెప్పుకుంటూ వచ్చాడు. సో అంటే వీళ్ళిద్దరు చెప్పింది ఒకటే. ఎందుకు అలా చెప్పాడంటే పూర్తిగా డినై చేయడానికి కుదరదు ఇక్కడికి, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి ఇవి. అందుకు కలిసి తిరిగావు, ఫ్రెండ్స్గా తిరిగావు అని చెప్పడానికి ఇతను ప్రయత్నించాడు ఆ రిపోర్ట్లో. ఇది ఒక పాయింట్. రెండోది అంటే ఆ తల్లిదండ్రులకు 50,000 రూపాయలు ఇచ్చారనడానికి సాక్ష్యాధారాలు చూపించలేదు. నిర్మల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది అన్న విషయం
అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఎస్పీ గారు అక్కడ రిపోర్ట్ అవ్వలేదని చెప్తున్నారు. సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే టోటల్గా అంటే మనం ఇక్కడ పోలీసు వాళ్ళని కాదు, మనం ఇన్వెస్టిగేషన్ చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ చెప్తున్న మాట కాదు. కాకపోతే లాజికల్గా మనకు అందుతున్న ఇది ఒక ఆలోచన, ఈ ఆలోచన మీ ముందు నేను పెడుతున్నాను అనమాట. వాళ్ళు చెప్పే అంటే 50,000 రూపాయలు తీసుకున్నట్టు సాక్ష్యం చూపించలేకపోయారు. మరి అదేదో నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అవ్వలేదు అమ్మాయికి వ్యతిరేకంగానే అక్కడ ఎస్పీ గారు చెప్తున్నారు. అంటే ఈ 2 అబద్ధాలు ఆడాడని క్లియర్గా అర్థమవుతుంది. ఇక మూడోది ఏంటంటే అమ్మాయి హనీ ట్రాప్ చేసింది అని అంటున్నాడు. హనీ ట్రాప్ చేస్తే ఒక అమ్మాయి హనీ ట్రాప్ చేస్తే ఒక సెంట్రల్ మినిస్టర్ గారి కొడుకు భయపడిపోవడం అనేది కొద్దిగా ఇక్కడ అనుమానాస్పదంగా ఉంది. అయినప్పటికీ అక్కడ ఫోక్సో చట్ట ప్రకారం ఒక మైనర్ని ఎవరైనా సరే ఇలాగ శారీరకంగా కానీ వాడుకున్నట్లయితే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నా సరే అది నేరం. దాదాపు 10 సంవత్సరాల నుంచి లైఫ్ పడడానికి అవకాశం ఉంది. అసలు గతంలో అద్వానీ గారి టైంలో దీని మీద చర్చలు జరిగాయి ఫోక్సో యాక్ట్ గురించి. అప్పుడైతే ఏకంగా బీజేపీ ఏం చెప్పిందంటే అసలు మరణశిక్ష వేస్తామని చెప్పింది. అయితే కొంతమంది మహిళా యాక్టివిస్టులు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే మరణశిక్ష అనేది ఇప్పుడు మైనర్లే కదా తప్పు చేస్తారు, తను ఆ తప్పు చేయకూడదు, చేస్తే చట్ట ప్రకారం ఇంత శిక్ష ఉంటుంది అన్న విషయం ఆ మైనర్కి అర్థం కాదు. మన దేశంలో ఏం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఫోక్సో యాక్ట్, ఈ బండి భగీరథ్ కేసు పక్కన పెడితే ఈ దేశంలో ఏం జరుగుతుందంటే చట్ట ప్రకారం ఏంటంటే నాకు చట్టం తెలియదు అన్న విషయాన్ని చట్టం ఒప్పుకోదు. సమస్య అది. అంటే నాకు తెలియక నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, నాకు తెలియక చేశానంటే చట్టం ప్రకారం తప్పు, నాకు తెలియక నేను చేశాను అని అంటే చట్టం ఒప్పుకోదు. నీకు తెలిసినట్టుగానే భావించబడుతుంది అనమాట. కరెక్టే. ఎందుకంటే చాలామంది తప్పు చేసి నాకు తెలియదు దమనం చేయడానికి అవకాశం, ఎవడో పొడి చేస్తాడు ఇంకోడిని, అరే ఇలా పొడిస్తే ఇది నేరమా, ఆ విషయం నాకు తెలియదే అని ఆ విధంగా తప్పించుకోవచ్చు కదా. నాకు తెలియదు అన్నదాన్ని కానీ చట్టంగానే ఒప్పుకున్నట్లయితే ప్రతి ఒక్కడు ఒక నేరం చేసి ఇలా చేయడం నాకు తెలియదు అని తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చట్టం ఏం చెప్తుందంటే చట్టం నాకు తెలియదు, ఇలా శిక్ష పడదని తెలియదు, ఇది నేరం సంగతి నాకు తెలియదు అన్న విషయాన్ని చట్టం ఒప్పుకోదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన దేశంలో నిరక్షరాస్యత శాతం ఎక్కువ, అంటే చదువుకున్న వాళ్ళ శాతం చాలా ఎక్కువ. ఆ సంతకాలు కూడా పూర్తి పెట్టలేని వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ సంతకాలు పెట్టలేని వాళ్ళు తెలుగులో ఇంకా చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి లేదు ఒక 4వ తరగతి 5వ తరగతి ఒక 10th క్లాస్లో చదివి మానేసిన వాళ్ళకి చట్టం అంటే ఏం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ? ఒక మైనర్ ఇంకొక మైనర్ని ఇలా శారీరకంగా వాడుకోవడం ఇది నేరం, ఎందుకంటే అమ్మాయి ఒప్పుకుంది కదా, అమ్మాయి ఒప్పుకోకుండా నేనే రేప్ చేయలేదు కదా అని ఇతను అనుకుంటాడు. కానీ అలా ఒప్పుకున్నా సరే అది నేరం అనే విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ చట్టం అంతమంది తెలియదు. ఇందాక చెప్పుకున్న నిరక్షరాస్యులు ఉన్నారు, ఒకళ్ళు ఉన్న 10th క్లాస్ వరకు మనకి లా గురించి తెలియదు, అసలు ఇంటర్మీడియట్లో తెలియదు. ప్రత్యేకించి లా గురించి తెలియదు, లా చేయాలి. ప్రత్యేకించి ఈ చట్టాల గురించి మన పుస్తకాల్లో లేవు. మరి మన పుస్తకాల్లో లేనప్పుడు మన పుస్తకాలు అన్ని పాఠాలు ఉంటాయి కానీ ఈ లాకు సంబంధించిన పాఠాలు ఏ లెసన్స్లో మనకు ఉండవు. ఇది పలానా సెక్షన్, ఇది పలానా సెక్షన్, ఇది దీని ప్రకారం ఇది నేరం, దీని ప్రకారం ఇది నేరం అన్నది మనకి మన చదివే పుస్తకాలు ఉండదు డిగ్రీ వరకు దాదాపుగా. మరి అలాంటప్పుడు వీళ్ళు చట్టం గురించి తెలియదు కదా. మరి తెలియదంటే మనం చట్టం ఒప్పుకోవటం లేదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తల ఫెయిల్యూర్ కూడా ఉంది. అసలు ముందు అక్షరాస్యత శాతం పెంచాలి, ప్రతి మనిషి చదువుకునేటట్టు చేయాలి, చేసి ఆ పుస్తకాల్లో లాకు సంబంధించిన అంశాలు కూడా అందులో ఉండాలి. ఇంకా చెప్పండి 5th క్లాస్ నుంచి పెట్టుకుంటూ వెళ్ళాలి, చిన్న చిన్న ఒక్కొక్క సెక్షన్ అలా పెట్టుకుంటూ అలా పెంచుకుంటూ వెళ్ళాలి డిగ్రీ వరకు. అప్పుడు వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. లేదు ప్రజల్లో ఈ చట్టాల మీద ప్రత్యేకించి స్వచ్ఛంద సంస్థలకు సహాయం తీసుకొని ఇలాంటి చట్టాల గురించి ప్రత్యేకించి కొన్ని సెమినార్స్ నిర్వహించడం, సదస్సులు ఇవన్నీ నిర్వహించడం, మీటింగ్లు పెట్టడం, ప్రజల్లోకి అది వెళ్ళేటట్టు చేయటం, ఇలా చేస్తే కొంత అవగాహన రావడానికి అవకాశం ఉంది. అమ్మ ఇలా చేసేది నేరం అన్న విషయం తెలుస్తుంది. సో ఇటువంటి నిరక్షరాస్యులు ఉన్నటువంటి ఈ దేశంలో నాకు చట్టం అంటే తెలియదు అంటే చట్టం ఒప్పుకోదు, తెలుసుకునే అవకాశం ప్రభుత్వం మనకి ఇవ్వదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఫోక్సో చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే అంటే అతనే ఎవరు భగీరథ్ తను ఇచ్చిన రిపోర్ట్లో అతను అంగీకరించినట్టే కదా. దీని ప్రత్యేక సాక్ష్యాలు ఎందుకు ఇంకా అతను అంగీకరించిన ప్రైమ్ ఎఫెన్స్ ఉంది కేసులో. బహుశా అందుకే మరి పోలీసులు కూడా ఇంకేం చేయలేక ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం తెలుస్తుంది. అయితే ఇది ఏ విధంగా మలుపు తిరుగుతుందా, నిజంగా భగీరథ పని చేశాడా చేయలేదా, లేదా రాజకీయ కుట్ర అన్నది తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కానీ ఇక్కడ బండి సంజయ్ గురించి కూడా మనం చెప్పాలి. ఏం చెప్పాలంటే నిరంతరం దేశం కోసం ధర్మం కోసం అన్న వ్యక్తి ఒకవేళ తన కొడుకు ఆ తప్పు చేసుకుంటున్నట్లయితే అది క్షమించడానికి నేరం అవుతుంది. ఎందుకంటే తన కొడుక్కి దేశం గురించి చెప్పలేదా, ధర్మం గురించి చెప్పలేదా? మరి బాబు ద్రౌపది చీర లాగితే కదా కురుక్షేత్ర యుద్ధం జరిగింది, సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళిపోతే కదా రామరావణ యుద్ధం జరిగి రావణుడు మరణించాడు అని ఇటువంటి కథలు ఆయన చెప్పలేదా? జై శ్రీరామ్
జై శ్రీరాముని నినాదం కాదమ్మా, ఇక్కడ చూడ ఆ విధానం చెప్పాలి. రాముడు ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన అంత గొప్ప వ్యక్తి, తండ్రి కోసం అడవుల్లోకి ఎందుకు వెళ్ళాడు, తండ్రితో అన్నతో పాటు తమ్ముడైన లక్ష్మణుడు నిజానికి తండ్రి ఆదేశించకపోయినా, అన్న రమ్మనకపోయినా అన్న వెనక ఎలాగే వెళ్ళాడు, అసలు తన భర్త అన్నతో వెళ్ళిపోతుంటే అంతఃపురం ఉండిపోయినట్టు ఊరిలో ఎంత గొప్ప క్యారెక్టరు, ఇవి చెప్పాలి పిల్లలకి. ఇవి చెప్పకుండా జై శ్రీరామ్ అన్నంత మాత్రాన అది నినాదంగా మిగిలిపోద్ది, విధానం అవ్వదు. వాళ్ళంత గొప్ప వాళ్ళు ఈ పిల్లలకు అర్థం కాదు. మరి దేశ ప్రజలందరికీ చెప్పి జై శ్రీరామ్ జై అని ఈ నినాదాలు ఇవ్వండి, సనాతన ధర్మం అని చెప్పిన ఆయన తన కొడుకు చెప్పలేదా అన్న విమర్శ వస్తుంది ఇక్కడ. అంటే ఇందులో మనం చూసుకుంటే రాజకీయ కోణాలు ఉంటాయి, మతపరమైన అంశాలు ఉంటాయి, అలాగే ఈ ఫోక్స్ యాక్ట్లు ఉంటాయి. ఇన్ని విధాలుగా మనం చూడాలి. ఎందుకంటే ప్రజల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు, మనం గుడిని తవ్వుదాం, శవం వస్తే మీది, శవం వస్తే మాది అని అటువంటి పదాలు వాడు రెచ్చగొట్టాడు. నేనంటాను గుడుల్ని కాదు, మనం గుండెల్ని ఆలోచనలతో తవ్వుదాం. ఆలోచనలో మతం వచ్చిందనుకో నువ్వు మనిషివి, మానవత వచ్చిందనుకో నువ్వు దేవుడివి. ఇవి చెప్పండి. ఇవి చెప్పకుండా ఈ నినాదాలు ఇచ్చి మతంతో రాజకీయాలు చేయాలనుకుంటే మరి పిల్లలు మనమే ఇలాంటి పనులు చేస్తుంటే పిల్లలు మరి ఏం చేస్తారు? ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. పెద్దలు అయ్యుండే అలాంటి పనులు చేయొచ్చా? హిందుత్వ కాదు, హిందూ మతం వేరు, హిందుత్వ వేరు. ఆ రెండు మధ్య తేడా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. మొన్నే ఒక టీ కొట్టుడు అంటున్నాడు, టీ కొట్టుకి నేను అక్కడికి వెళ్తే అతను అంటున్నాడు అంటే ఎవరితో వాదిస్తున్నాడు, ఏంటి సనాతన ధర్మం అంటే తెలుసా నీకు అంటున్నాడు. అసలు సనాతన ధర్మం అంటే అతను కూడా తెలుసా? అసలు సనాతన ధర్మం అంటే చాలామందికి తెలియదు, అసలు ఆ పదం వాడేస్తున్నారు ఇప్పుడు. అయితే ఇది ఈ కేసుకి దీనికి సంబంధం ఉందా అంటే మామూలుగా అయితే ఉండదు, కానీ అది బండి సంజయ్ కాబట్టి ఉంది తేడా అది. ఎందుకంటే తెల్లారేసి జై శ్రీరామ్ అన్న ఆయన తన పిల్లలకి ఏం నేర్పించాడు అన్న ప్రశ్న ఇక్కడ అరైజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజర్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.